నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ వాళ్ళది F06 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే ఇదనమాట బై. సో మీ ఒపీనియన్ ఏంది దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. కమింగ్ టు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ యూనిక్ ఫీచర్స్ చూసుకుందాం బై. సో ఇక్కడ నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే కెమెరా కట్అవుట్ డిఫరెంట్ చేసి రొటీన్ ఉన్నట్టు అనిపించినట్టుంది. కొంచెం డిఫరెంట్ కెమెరా కట్అవుట్ అయితే అప్రోచ్ అయితే అయ్యారు. ఇక్కడ మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది, పెద్ద హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు మంచి డిస్ప్లే వస్తుంది. మీరే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. అండ్ ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రం 50 MP మెయిన్ కెమెరా ఉంది, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది, 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో కెమెరా వైజ్ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ పెద్ద డిస్ప్లే వస్తుంది. దాని తర్వాత బ్యాటరీ చూసుకుంటే మాత్రమే మంచిగా ఉంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జర్ అంటారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము ఈ బ్యాటరీ మీకు ఈజీగా ఫుల్లీ వచ్చేస్తే బేసిక్గా యావరేజ్ యూజర్ కానీ ఇస్తారు. పొద్దున్న ఛార్జింగ్ అయితే ఇట్లా సాయంత్రం కల్లా ఛార్జింగ్ అనేది వచ్చేస్తుంది. అదే పవర్ యూజర్ గేమింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ ఈ స్మార్ట్ ఫోన్కి ఇట్లా మీరు చేసారు అనుకోండి బై. అండ్ కంటిన్యూస్గా కాల్స్ రీల్స్ చూడడం కానీ యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ ఈ స్మార్ట్ ఫోన్లో చేసారు అనుకోండి మధ్యాహ్నం కల్లా ఛార్జింగ్ అయిపోతుంది. పొద్దున్న స్టార్ట్ చేసేటం మధ్యాహ్నం 3-4 టైంల కల్లా ఛార్జింగ్ అయితే తగ్గిపోతుంది అన్నమాట. ఇది ఒకటి గమనించాల్సిన విషయము. అండ్ ఆబ్వియస్లీ ఫుల్లీ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందన్నమాట. పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఫోకస్ ఆన్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. దీంట్లో ఇది మాత్రం చాలా మంచి ఫీచర్ ఏంటంటే 4 years ఆఫ్ OS అప్డేట్స్, 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. సో 4 సంవత్సరాలు అనమాట. అంటే ఇది 2025 కాదు ప్లస్ 9 కూడా 2029 దాకా కూడా మంచి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ వాళ్ళు. సో అంత లాంగ్ 4 years దాకా కూడా స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ బై. నాకైతే OS అప్డేట్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ 4 years దాకా ఇచ్చారంటే ఇది చాలా మంచి విషయము. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి. సామ్సంగ్ వాళ్ళ రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. మళ్ళీ UI కూడా జస్ట్ స్మూత్గా ఉంటుంది. తీసుకోవచ్చు అంటాను. ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఈ ప్రైస్ కేటగిరీకి తీసుకోవాలంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను సామ్సంగ్ వాళ్ళు. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు. నచ్చి మంచి ఇంప్రెషన్ లైక్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.